నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొత్తం 13 అంశాలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం. నాలా ఫీజు రద్దుకు సంబంధించిన చట్టాలను సవరించాలని మంత్రివర్గం నిర్ణయం. వైసీపీ సభ్యుల నిరసనలతో మండలిలో వాయిదాల పర్వం. మెడికల్ కళాశాలలపై చర్చించాలంటూ సభలో ఆందోళన, కాగితాలు చించి వీరంగం. ఓబులాపురం మైనింగ్ అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం. ఎంత మేర తవ్వారనే అంశాన్ని తేల్చేందుకు కమిటీని నియమించిన సుప్రీంకోర్టు. తెలంగాణలో పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయన్న రేవంత్. అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఢిల్లీలో పారిశ్రామికవేత్తలకు పిలుపు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ గెలుపు ప్రస్థానం మొదలు కావాలన్న కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగట్టడమేనా అని అంటూ విమర్శలు. అక్టోబర్లో ప్రధాని మోదీ ట్రంప్ సమావేశమయ్యే అవకాశం. మలేసియాలో జరిగే ఆసియాన్ సమ్మిట్కు హాజరు కానున్న నేతలు. బాంబే హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు. తనిఖీలు చేపట్టిన పోలీసులు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని వెల్లడి. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి 13 అంశాలకు ఆమోదం తెలిపింది. వాహనమిత్ర పథకం కింద సొంత ఆటో నడుపుకునే వారికి 15,000 రూపాయలు ఇచ్చే ప్రతిపాదనను ఆమోదించింది. ఆగస్టు 31లోగా పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి అథారిటీలు, సిఆర్డీఏ, రాజధాని ప్రాంతం మినహాయించి మిగతా చోట్ల అనధికారికంగా నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకునే ప్రతిపాదనను ఆమోదించింది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి పురపాలనలోని వివిధ చట్టాలను సవరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు సంబంధించిన సవరణలను ఆమోదం తెలిపింది. అమరావతిలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు స్పెషల్ పర్పస్ వెహికల్ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950ను అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మరో 3 తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాజధానిలో గతంలో 343 ఎకరాలకు ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకునేందుకు పచ్చజెండా ఊపింది. పంచాయతీరాజ్ శాఖలో పలు భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్లో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం ఉన్న క్షేత్రస్థాయిలో సరిగా అమలు కావడం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానమిచ్చారు. అసెంబ్లీలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేదన్నారు. ఫ్లెక్సీలను కూడా నిషేధించాలని ఆయన, అయితే చాలామందికి ఉపాధి పోతుందని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీలను తయారు చేయాలని ప్రజలకు సూచించారు. కాలుష్యకారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని కొందరు సభ్యులు డిమాండ్ చేయగా, కాలుష్యం పేరుతో పరిశ్రమ మూసివేస్తే వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడతారని పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే పర్యావరణానికి హాని చేసినట్లు తేలితే చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. కాలుష్య నియంత్రణ మండలికి ప్రత్యేకంగా ఉద్యోగులు లేరని, స్థానిక సంస్థలతో కలిసి మాత్రమే వారు సమన్వయం చేసుకొని పనిచేస్తారని వివరించారు. ప్లాస్టిక్ నియంత్రణకు త్వరలోనే సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఒక డీటెయిల్ అనాలిసిస్, డీటెయిల్ ప్లాన్తో వస్తున్నాం అధ్యక్ష, ఒక యాక్షన్ ప్లాన్ తోటి. సో మనం రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెరుకు పిప్పి, తాటాకులు కానీ, వెదురు ఇట్లాంటి బయోడిగ్రేడబుల్ తోటి సేమ్ ఇదే తయారు చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ పరిశ్రమలకి సర్క్యులర్ ఎకానమీ పెద్దపీటలు వేయాలి. సో ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాటిని ముందుకు తీసుకెళ్తారు ఈ పథకాల ద్వారా. కానీ దీన్ని ప్రజలు కీలకమైన భాగస్వామ్యం ప్రజల్లోనే ఉంది. అలాగే ప్రత్యేక ప్రోత్సాహాలు విస్తృతంగా అమలు చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాలను ఆకర్షించాలి. అప్పుడు ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు అవసరం. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. వైసీపీ హయాంలో ఆరోగ్యశ్రీ బకాయిలపై సభ్యులు ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చి అమలు చేస్తున్నట్లు వివరించిన ఆయన, గత ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు పడిన వాటిలో 2,222 కోట్లు చెల్లించామని తెలిపారు. ఆరోగ్యశ్రీ నిలిచిపోయిందని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, ఆరోగ్యశ్రీ రద్దు చేసి ప్రజలకు మరణ శాసనం రాసిన చంద్రబాబు అని కొన్ని పత్రికల్లో, కొన్ని ఛానళ్లలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది. అయితే దీంట్లో సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు. 2023-24 అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో
12,53,065 మంది దీని ద్వారా లబ్ధి పొందితే, అదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం 24-25లో అది కాస్త 13,42,673 పెరిగింది అధ్యక్ష. అంటే 90,000 మంది అదనంగా లబ్ధి పొందారు. కాబట్టి ఆరోగ్య సేవలు నిలుస్తున్నాయి అని చేస్తున్న అసత్య ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు రెండో రోజు గందరగోళం సృష్టించారు. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టిన మండలి చైర్మన్ మోషేన్ రాజు మెడికల్ కాలేజీలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. వెల్లోకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మెడికల్ కళాశాలలపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. ఈ క్రమంలో సభ 2 సార్లు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమయ్యాక జీఎస్టీ సంస్కరణలపై ప్రకటన చేయాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను చైర్మన్ ఆహ్వానించారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కొందరు టీడీపీ సభ్యులు వెల్లోకి వెళ్లి వైసీపీ హయాంలో పునాదులకే పరిమితమైన కళాశాలల ఫోటోలను ప్రదర్శించారు. మెడికల్ కళాశాలలో మేనేజ్మెంట్ కోటా తెచ్చింది జగన్ కాదా అని ప్రశ్నించారు. ఇరుపక్షాల పోటాపోటీ నినాదాలతో సభలో గందరగోళం తెలెత్తగా కొందరు వైసీపీ సభ్యులు కాగితాలు చించి గాల్లోకి విసిరారు. మెడికల్ కళాశాలలపై సోమవారం స్వల్పకాలిక చర్చకు సిద్ధమని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. జీఎస్టీపై ప్రకటనకు సహకరించాలని కోరారు. అయినా వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించగా సభ సోమవారానికి వాయిదా పడింది. కూర్చోవాలి 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 మీ సీట్లో కూర్చోవాలి దయచేసి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వైసీపీ చేపట్టిన ఆందోళనలు పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ ఆందోళనలతో ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రజలు, గర్భిణీలు, రోగులు ఇబ్బందులకు గురయ్యారు. వైసీపీ నేతల ఆందోళనలతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిరసనలకు అనుమతి లేదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు మైక్లో ప్రకటన చేశారు. ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా బలగాలను భారీగా మోహరించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి సెంటర్లోనూ వైసీపీ విద్యార్థి విభాగం ధర్నా చేపట్టింది. పెడుగురాళ్ల మెడికల్ కాలేజీ పరిశీలనకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలోనూ వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. పార్వతీపురం, మన్యం జిల్లా కేంద్రం జిల్లా ఆసుపత్రి వద్ద వైసీపీ నేతలు బైఠాయించారు. ఫలితంగా గర్భిణీలు, రోగులు ఇబ్బందులు పడ్డారు. వైసీపీ చేపట్టిన చెలో మెడికల్ కాలేజీల కార్యక్రమాలకు అనుమతి లేదని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. నిరసనలతో వైద్య విద్యార్థుల పరీక్షలకు ఆటంకం కలిగించవద్దని హెచ్చరించారు. పరిమిత సంఖ్యలో నిరసనలపై కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించవచ్చని డీజీపీ సూచించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తల్ని కోరారు. ఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా PFAA నిర్వహిస్తున్న వార్షిక సదస్సుకు హాజరైన సీఎం తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉన్న మార్గాలు, హైదరాబాద్లో అభివృద్ధి, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఢిల్లీలోని పలు కీలక సమావేశాల్లో పాల్గొంటున్న సీఎం రేవంత్ రెడ్డి న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీతో భేటీ అయ్యారు. అనంతరం పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా వార్షిక సదస్సులో ప్రసంగించారు. సదస్సులో 500 మంది ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన విజన్ తెలంగాణ రైజింగ్ అంశాన్ని ప్రస్తావించారు. 2047 నాటికి తెలంగాణలో అభివృద్ధికి అవకాశం ఉన్న రంగాలను వివరించారు. తెలంగాణ సుస్థిరాభివృద్ధికి ప్రైవేట్ రంగం మద్దతు కోరిన ఆయన ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని తెలిపారు. India is having Delhi, Mumbai, Bangalore, Chennai or any other metropolitan city. We don't have systematic development. That is why I wanted to address that problem. So I have acquired 30,000 acres of land. It is near to airport. I wanted to construct a new city with different verticals. New city for educational hub, new city for health tourism, new city for AI, new city for EV. So we wanted to create 9 verticals in my new city. It is going to connect from airport to new city with metro, with a dedicated road. Not only this, I have proposed to Government of India to create bullet train, Hyderabad to Bangalore, Hyderabad to Chennai via Amravati, Andhra Pradesh capital. So all these plans are there. Telangana lands are very fertile land. We can produce organic food. So we have different plans to develop my state. I wanted to give certain things to my next generations. We are planning for that. Please come and join in our vision document, Telangana Rising 2047, where you can put your investments, you can get profit, your investments are secure.
దేశ జీడీపీలో 10% తెలంగాణ నుంచి రావాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ను నెట్ జీరో సిటీగా మార్చేలా కాలుష్యకారక పరిశ్రమల్ని ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యకు తరలిస్తామని వెల్లడించారు. యువతలో నైపుణ్యం పెంపొందించే దిశగా విద్యారంగానికి సైతం పెద్దపీట వేస్తున్నామన్న సీఎం ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు తెలంగాణకు వచ్చేలా సహకరించాలని పారిశ్రామికవేత్తలను కోరారు. We have to create a knowledge hub in Telangana. We have ISB, Nalsar University, IIIT, but we need more institutes like Harvard, Stanford, MIT, other institutes. Why? Because wherever knowledge is there, people are going to come and invest. So you will get manpower with knowledge, with experience. Wherever these facilities are there, world is going to come there. So all I need is, I wanted to request you to ask these institutes, or it is very similar institutes in the world. I am there to support, I am there to create infrastructure for these institutes. So whoever wanted to come in Telangana, you suggest, particular in education side like Harvard, Stanford, we can give a best of the best facilities to all these universities. Why don't you work out on that? గుజరాత్లోని సబర్మతి తీరం తరహాలో మూసీ తీరాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. గోదావరి నది జలాలతో మూసీ నదిని ప్రక్షాళన చేసి హైదరాబాద్ను స్వచ్ఛ నగరంగా మారుస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో మైనార్టీల కోసం ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంత్ అన్న కా సహారా, మిస్కిన్ కేలియే పథకాలను సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ 2 పథకాల ఆన్లైన్ దరఖాస్తుల పోర్టల్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ పథకాలకు 30 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన కింద మైనార్టీ వితంతువులు, అనాథ, అవివాహిత, ఒంటరి మహిళలకు స్వయం ఉపాధి కోసం 50,000 ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. రేవంత్ అన్న కా సహారా, మిస్కిన్ కేలియే పథకంలో ఫకీర్, దూదేకుల వర్గాలకు మోపెడ్ వాహనం కొనుగోలు కోసం 1,00,000 రూపాయలు ఇవ్వనున్నట్లు చెప్పారు. నేటి నుంచి అక్టోబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కావాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ పార్టీ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ 24 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టడమేనా అని ఎద్దేవా చేశారు. మళ్లీ తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఎక్కడ పోయినా ఇలా హైదరాబాద్లో ఉండే బస్తీ వాసులు భయంలో ఉన్నారు. ఎప్పుడు బుల్డోజర్ నా ఇంటి మీదకి వస్తుందో, ఎప్పుడు గులగొడతాడో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టడే ఉన్నది, ఇంకేం లేదు. ముఖ్యమంత్రి గారి అన్ననేమో చెరువులో ఇల్లు కడితే ఆడికి హైడ్రా పోదు, బుల్డోజర్ పోదు. మంత్రులు చెరువులలో తాలాబుల ఇల్లు కడితే ఆడికి పోదు. మేము సాక్ష్యాలతో సహా ఇచ్చినాం, పేపర్లో పెట్టినాం, టీవీలో పెట్టినాం. వాళ్ళ గులగొట్టి ఇక్కడికి రా నువ్వు అంటే మాట లేదు. మళ్ళా కేసీఆర్ రావాలి అంటే సురుకు పెట్టుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. జూబ్లీహిల్స్కే మన జైత్రయాత్ర మొదలు కావాలి. కేసీఆర్ గతంలో 36 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకుంటే వారంతా రాజీనామా చేశారని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. బీఆర్ఎస్లో చేర్చుకున్న వారిలో 2 మంత్రులు కూడా చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అగ్రనేతలకు ఇప్పుడే విలువలు గుర్తొచ్చాయా అని నిలదీశారు. ఫిరాయింపు అంశంపై స్పీకర్ తనకు నోటీసులు ఇచ్చారన్న కడియం సమాధానమిచ్చేందుకు తనకు ఇంకా గడువు ఉందని తెలిపారు. ఆలోగా తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా అండగా ఉన్నారన్న కడియం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అందులో ఏ ఒక్కరు కూడా డిస్క్వాలిఫై కాలేదు. ఆనాడు రాజకీయ వ్యవస్థనంతా సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన కేసీఆర్ గారు ఈరోజు ఫామ్ హౌస్ కు పరిమితం అవుతున్నాడు. అసలు మీరు చెప్పండి కేసీఆర్ గారు, ఆనాడు మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి చేర్చుకున్న వాళ్ళందరితో ఎందుకు రాజీనామా చేయించలేదు? ఆనాడు లేని రాజకీయ విలువలు, ఆనాడు లేని నైతిక విలువలు ఈ రోజే మీకు గుర్తుకొచ్చినాయా? అధికారం కోల్పోయిన తర్వాత గుర్తుకొచ్చినాయా? ఓబుళాపురం మైనింగ్ అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లీజు సరిహద్దులు గుర్తించి ఎంత మేర అక్రమ మైనింగ్ చేశారో తేల్చేందుకు సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు దులియా నేతృత్వంలో 7గురితో కమిటీని నియమించింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కమిటీ సభ్యులుగా కేంద్ర పర్యావరణ సాధికార కమిటీ నుంచి ఒకరు, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి 2 ఉంటారని సుప్రీంకోర్టు తెలిపింది. ఏపీ అటవీ పర్యావరణ శాఖ నుంచి 3 సభ్యులుగా ఉంటారని వెల్లడించింది. 3 నెలల్లో నివేదిక అందించాలని కమిటీకి సీజేఐ సూచించారు. మదనపల్లె పూర్వ ఆర్డీఓ మురళిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు.
మురళి మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో తిరుపతిలోని నివాసంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో మురళి నిందితుడిగా ఉన్నారు. 2022 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి 5 వరకు మదనపల్లె ఆర్డీవీగా మురళి పనిచేశారు. 2024 జూలై 21న సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగి పలు దస్త్రాలు దహనమయ్యాయి. ఈ కేసులో నిందితులుగా పూర్వ ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్ ఉన్నారు. ఇదే కేసులో అరెస్టైన సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ బెయిల్పై విడుదలయ్యారు. మదనపల్లె దస్త్రాల దహనం ఘటన తర్వాత మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ తుకారం విదేశాలకు పారిపోయారు. తిరుపతిలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. లీలామహల్ కూడలి సమీపంలోని అమెరికన్ బార్ వద్ద అల్లరి మూకలు వెకిలి చేష్టలు చేశారు. రోడ్డుపై వెళ్తున్న తల్లి కుమార్తె పట్ల 6 యువకులు అసభ్యకరంగా వ్యవహరించారు. వారిలో 3 పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. బార్లో యువకుల చేష్టలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వాలని నిర్ణయించామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. వారి కోరిక మేరకు విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. తెలంగాణలో ఎరువుల కోసం ఆందోళనలు, ధర్నాలు చేస్తున్న రైతులకు మాత్రం యూరియా కష్టాలు తీరడం లేదు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో పీఏసీ వద్ద కూపన్ల పంపిణీ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో ఏవో అశోక్ కుమార్ స్పృహ తప్పి కింద పడిపోగా ఆయన్ను సమీప ఆసుపత్రికి తరలించారు. అధికారులు పోలీసుల సమక్షంలో రైతులకు స్థానిక ఫంక్షన్ హాల్లో కూపన్లు పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో అన్నదాతలు రోడ్డెక్కారు. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. సిర్సా గ్రామంలో రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు గొడవలకు తావివ్వకుండా బందోబస్తు చేపట్టారు. అందుబాటులోని యూరియా బస్తాలను అధికారులు పంపిణీ చేశారు. చెన్నూరు మండలం అంగ్రాజ్పల్లి, కొమ్మెర, శివలింగాపూర్ గ్రామాల పీఏసీల వద్ద భారీగా రైతులు బారులు తీరారు. యూరియా దొరక్క చాలామంది రైతులు నిరాశగా వెనుదిరిగారు. అమెరికాలో తన కుమారుడిని పోలీసులు అన్యాయంగా కాల్చి చంపారని మహబూబ్ నగర్కు చెందిన నిజాముద్దీన్ తండ్రి ఆరోపించారు. పని ఒత్తిడి చేసి కంపెనీ యాజమాన్యం మానసికంగా వేధించిందని వాపోయారు. తన కుమారుణ్ణి అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు కంపెనీ యాజమాన్యం ప్రయత్నాలు చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ నెల 3న తన గదిలో ఏసీ ఆపేసిన విషయంలో సహచరుడితో గొడవ జరిగిందని వివరించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు తన కుమారుడిపై కాల్పులు జరిపారని కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమారుడి వద్ద మారణాయుధాలు ఉన్నాయని ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. తన కుమారుడి మృతదేహాన్ని భారత్కు రప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గూగుల్ కంపెనీలో పనిచేస్తుండే. గూగుల్ కంపెనీ వాళ్ళు సదాయించిరి, పని వర్క్ చేస్తలేరు. ఈయన ఏం చేసిండు బాబు, దమాక్ ఖరాబ్ అయ్యి డైరెక్టర్ ఆఫ్ గూగుల్ కంపెనీ ఆయనకు పిలిపించిండు. ఈయనకి ఇచ్చిన ఇల్లులో 3 రూమ్మేట్స్ వాళ్ళు కూడా అమెరికా చెందిన వాళ్ళే. వీళ్ళు ఏం చేసినా ఏసీ తీయడం స్టార్ట్ చేశాడు. ఒకసారి ఇసం అన్నం చేసి పెట్టి ఇసం కలిపినాడట. అన్నం తిన్నాడు, వాంతులు చేసుకున్నాడు. అప్పుడు కొట్లాడి జరిగినప్పుడు ఈరికి సాంసాన్ ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వస్తానే కాల్చి పారేసి జరిగి 4 తారీఖు జరిగింది. వాళ్ళు స్టేట్మెంట్ నిన్న ఇచ్చినారు. మృతదేహాన్ని 14 దినాలు పెట్టుకుంటే ఏం కావాలి అది. బాంబే హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు హైకోర్టు అధికారిక ఐడీకి ఈమెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు న్యాయస్థానం ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, బాంబు నిర్వీర్య దళంతో ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని వెల్లడించారు. తప్పుడు బెదిరింపులకు సంబంధించి మెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్ను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. వారం రోజుల వ్యవధిలో బాంబు బెదిరింపులు రావటం ఇది 2వసారి అని వెల్లడించారు. ఈ నెల 12న కూడా బాంబే హైకోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భారత్, అమెరికా మధ్య సుంకాల వివాదాలు నెలకొన్న వేళ త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్లో ఇరు దేశాల దేశాధినేతలు భేటీ కానున్నట్లు సమాచారం. అక్టోబర్లో మలేసియా వేదికగా జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి మోదీ, ట్రంప్ హాజరు కానున్నారు. ఈ సదస్సులో మోదీ, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆపరేషన్ సింధూర్, భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాల తర్వాత ఇరు దేశాల నేతల తొలిసారి భేటీ కానున్నారని వెల్లడించాయి. అయితే ఈ సమావేశంపై అమెరికా, భారత ప్రభుత్వాలు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో అదనపు సుంకాలు విధించడం ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఇటీవల వీటిపై స్పందించిన ట్రంప్, మోదీ తనకు మిత్రుడే అయినా రష్యా నుంచి చమురు కొనటం వల్ల అధిక సుంకాలను విధించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
బలోచ్ లిబరేషన్ ఆర్మీ BLAను ఉగ్ర సంస్థగా గుర్తించాలని ఐరాస భద్రతా మండలిలో పాకిస్తాన్, చైనా చేసిన ప్రతిపాదనను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అడ్డుకున్నాయి. BLAను ఉగ్ర సంస్థగా గుర్తించడానికి సమర్పించిన ఆధారాలు అసంపూర్ణంగా ఉన్నాయంటూ ప్రతిపాదనను తిరస్కరించాయి. ISIL-K, అల్-ఖైదా, తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్, BLA వంటి ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘాన్ కేంద్రంగా పనిచేస్తున్నాయని పాకిస్తాన్ రాయబారి అసీం ఇఫ్తిఖార్ అహ్మద్ భద్రతా మండలి దృష్టికి తెచ్చారు. ఆ ఉగ్రవాద సంస్థలు సీమాంతర దాడులకు పాల్పడుతున్నాయని తెలిపారు. వాటి కార్యకలాపాలను అడ్డుకోవడానికి తాము చేసిన ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాలని భద్రతా మండలిని కోరారు. అయితే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రం పాక్ ప్రతిపాదనను తిరస్కరించాయి. బలోచ్ లిబరేషన్ ఆర్మీని విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ అగ్రరాజ్యం ఇటీవల ప్రకటన విడుదల చేసింది. తాజాగా అందుకు విరుద్ధంగా ఐరాసాలో పాక్, చైనా ప్రతిపాదనను అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. గాజాలో తక్షణం కాల్పుల విరమణ కోరుతూ ఐరాస భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా మరోసారి అడ్డుకుంది. ఇందుకోసం అగ్రరాజ్యం తన వీటో అధికారాన్ని ఉపయోగించింది. ఆమోదయోగ్యం కాని ఈ తీర్మానాన్ని అమెరికా తిరస్కరిస్తుందని భద్రతా మండలిలో US కౌన్సిలర్ మోర్గాన్ ఓర్టాగస్ తెలిపారు. హమాస్ అకృత్యాలను ఖండించడంలో ఈ తీర్మానం విఫలమైందన్నారు. శత్రుదాడుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని ఓర్టాగస్ తెలిపారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 14 దేశాలు ఓటు వేయగా అమెరికా ఒక్కటే వ్యతిరేకించింది. ఫలితంగా తీర్మానం వీగిపోయింది. గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోరుతూ ఐరాస భద్రతా మండలిలో గతంలో పెట్టిన తీర్మానాలను కూడా అమెరికా అడ్డుకుంది. ఇన్నాళ్లు క్షిపణులు, అణ్వాయుధాలు అంటూ హడావుడి చేసిన ఉత్తర కొరియా తాజాగా డ్రోన్ల వైపు దృష్టి సారించింది. అమెరికా వద్ద ఉన్న రీపర్ డ్రోన్ తరహాలో ఓ డ్రోన్ను ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఉత్తర కొరియా మీడియా విడుదల చేసింది. ఈ డ్రోన్ను ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పరిశీలించారు. డ్రోన్ల ఉత్పత్తిని మరింత పెంచాలని అధికారులను కిమ్ ఆదేశించారు. అనంతరం క్షిపణి పరీక్షలను వీక్షించారు. ఆయుధాల ఉత్పత్తిలో దూకుడు తగ్గించాలని ఒక పక్క దక్షిణ కొరియా, అమెరికా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా కిమ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. భారత్లో iPhone 17 సిరీస్ విక్రయాలు ప్రారంభమైన వేళ యాపిల్ స్టోర్ల ముందు జనం బారులు తీరారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టోర్ ఎదుట కొనుగోలుదారులు అర్ధరాత్రి నుంచే క్యూ కట్టారు. ఢిల్లీలోని యాపిల్ స్టోర్ ముందు కూడా భారీగా జనం గుమిగూడారు. iPhone 17 Pro Maxను కొనుగోలు చేసేందుకు 6 నెలలుగా ఎదురుచూశారని ఓ కొనుగోలుదారుడు తెలిపారు. iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro, 17 Pro Max మోడళ్లను ఇటీవలే యాపిల్ విడుదల చేసింది. ఈసారి బేస్ మోడళ్లను 256 GB వేరియంట్తో యాపిల్ తీసుకొచ్చింది. iPhone 17 82,900 రూపాయలు కాగా iPhone Pro Max ధరను 1,49,900గా నిర్ణయించింది. ముఖ్యాంశాలు మరొకసారి. మొత్తం 13 అంశాలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం. నాలా ఫీజు రద్దుకు సంబంధించిన చట్టాలను సవరించాలని మంత్రివర్గం నిర్ణయం. వైసీపీ సభ్యుల నిరసనలతో మండలిలో వాయిదాల పర్వం. మెడికల్ కళాశాలలపై చర్చించాలంటూ సభలో ఆందోళన, కాగితాలు చించి వీరంగం. ఓబులాపురం మైనింగ్ అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం. ఎంత మేర తవ్వారనే అంశాన్ని తేల్చేందుకు కమిటీని నియమించిన సుప్రీంకోర్టు. తెలంగాణలో పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయన్న రేవంత్. అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఢిల్లీలో పారిశ్రామికవేత్తలకు పిలుపు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ గెలుపు ప్రస్థానం మొదలు కావాలన్న కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగట్టడమేనా అని అంటూ విమర్శలు. అక్టోబర్లో ప్రధాని మోదీ, ట్రంప్ సమావేశమయ్యే అవకాశం. మలేసియాలో జరిగే ఆసియాన్ సమ్మిట్కు హాజరు కానున్న నేతలు. బాంబే హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు. తనిఖీలు చేపట్టిన పోలీసులు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని వెల్లడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.